మహబూబ్ నగర్ అనగానే ఈ వలసల ఒక జిల్లా అనేటువంటి పేరు. గతంలో కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది వలసల జిల్లా, ఇంకా వలసలు పోవని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాది ఇదే జిల్లా అని చెప్పారు. నేను కూడా ఇక్కడి నుంచి వలసలు పోయిన ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వలసలు దగ్గలే. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాంబేకు చాలా బస్సులు పోతా ఉన్నాయి. చాలా మంది ప్రజలు వలసలు పోతున్నారు. ఇది దగ్గలేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తాను. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రోజు మహబూబ్ నగర్ లో జరుగుతున్నటువంటి ఒక సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత మీది. ఇక్కడ ఉన్నటువంటి నెట్టంపాడు గానే, ఇక్కడ ఉన్న జూరాల గానే, ఇక్కడ ఉన్నటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు ఏది ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి ఆ పెండింగ్ ఏదో వర్క్స్ ఉన్నాయో పూర్తి చేస్తే సగం మహబూబ్ నగర్ కు పొలాలకు నీళ్లు అందుతాయి అని చెప్పే విషయాన్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గుర్తు చేస్తాను. ఈ రోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, మీరు రాగానే పాలమూరు రంగారెడ్డి విషయంలో పట్టించుకుంటున్నారు. 19 నెలలు అయిపోయి మీరు ఎప్పుడు కూడా మీరు ఢిల్లీ పోతా ఉన్నారు. ఓస్కార్ అవార్డు కోసం పోతారు, భాస్కర్ అవార్డు కోసం పోతారు, అది మీ ఇష్టం. కానీ తెలంగాణ ప్రజల్ని మీరు మర్చిపోవద్దు. ఏ తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చిందో ఈ తెలంగాణ ప్రజల్ని మర్చిపోకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత మీది అని చెప్పి చెప్తున్నాను.